న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. పరింగి శెట్టి కీర్తన గారు సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు వచ్చాయి మీకు? అలా ఏం లేదు సార్. ఏం లేదా? పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతే. మూవీలోకి అట్లంతా ఏం లేదు సార్. అంటే గతంలో ఒక డిబేట్ లో వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు అన్నారనమాట, మేకప్ ప్యాకప్ అనే ఒక ప్రాస పాడుతూ ఎంత మేకప్ లో వచ్చారు చూడండి, సినిమాలోకి వెళ్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారిని అడిగి ఒక హీరోయిన్ క్యారెక్టర్ తీసుకోండి బాగుంటుంది కదా అని కామెంట్ చేశారు. ఆ రోజు చూశాను నేను. అది అందుకు అడిగాను అనమాట, ఆ సందర్భంగా అడుగుతాను, పోయి వెళ్ళారా సినిమాలోకి ఏమైనా ట్రై చేశారా అనేది. దానికి బాస్ ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు విన్నారు కదా. వెళ్ళి కంప్లైంట్ కూడా ఇమ్మన్నారు కదా మమ్మల్ని. నన్ను పిలిపించి సార్ వెంటనే కంప్లైంట్ ఫైల్ చేయండి, కానీ మీరు అంత నిశ్శబ్దంగా ఆ డిబేట్ని కంటిన్యూ చేసిన విధానం నాకు బాగా నచ్చిందమ్మా, వెంటనే మీరు ట్రిగర్ ఒక మాట అనలేదు. అండ్ తను బహిరంగంగా నన్ను డిబేట్కి పిలిచి సారీ చెప్పారు. నేను బాస్ చెప్పారు, నన్ను పిలిచి కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ బాస్ మాట్లాడారు కూడా, ఇట్లా అధికార ప్రతినిధి గారు ఒక వాచ్ వేసుకొని నీట్గా కూర్చోవడం కూడా ఒక మహిళని మనము కించపరిచేలాగా మాట్లాడే సంస్కృతి మీ పార్టీలో ఉండడము, అది మీరు అధికార ప్రతినిధులుగా ఉండడం నాకు బాధాకరంగా ఉంది, ఇట్లాంటి సంస్కృతి ఎంకరేజ్ చేయకూడదని చెప్పేటప్పటికే ముందుకే ఆయన ముందు రోజు రాత్రి డిబేట్కి అదే పనిగా రిక్వెస్ట్ చేసి నేను రంపించారు. నేను రానంటే కూడా వచ్చి బహిరంగంగా సారీ చెప్పి మీ ఇంటికి వచ్చైనా మేము సారీ చెప్తాం, నా కుటుంబ సభ్యులు అస్సలు నన్ను అంగీకరించట్లేదు, సింగిల్ వర్డ్ కూడా నేను ఆయన గురించి ఇంకా మాట్లాడలేదు, వాళ్ళ పార్టీ నేను మాట్లాడలేదు, చూడగానే అటాక్ చేశాడు అట్లే డిబేట్లో. సో వాళ్ళే అరిచారంట ఇంట్లో వాళ్ళు. అసలు ఆవిడ నేను ఒక మాట అన్నారా, హైకమాండ్ కూడా అనిందంట, కీర్తన గారు లిబరల్ గా మాట్లాడతారు, ఆమె ఎప్పుడైనా వ్యక్తిగత కామెంట్స్ చేయరు, సో ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు అని ఆయనకి చెప్పారంట. సో ఆయన డిబేట్ మొత్తం అపాలసీస్ చెప్తూ నేను ఏ ప్లాట్ఫామ్కి వచ్చినా నేను చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను, అండ్ మీ దగ్గరకు వచ్చి నేను సారీ చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను, మీరు కంప్లైంట్ చేశారు దానికి కూడా నేను ఒబే చేస్తానని బహిరంగంగా సారీ చెప్పాడు. ఆ సమయంలో అంటే మీ యొక్క మేకప్ గురించి, మీ డ్రెస్సింగ్ గురించి, పెద్ద మేకప్ ఏం లేరు ఆ రోజు, మామూలుగా ఈ రోజు ఎలా నల్ల ఉన్నారు, ఆ మీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడినప్పుడు మీ మనసు ఎలా అనిపించింది? ఇంత నీచంగా చిల్లరగా ఎలా వీళ్ళకి ఉంది ఆలోచన అనిపించింది. కానీ నేను ఆయన్ని సెకండ్ టైం అనుకుంటా చూడడం, ఆయన నాతో ఫస్ట్ డిబేట్ కూడా చేశారంట, నాకు తెలియదు ఆ విషయం, చేశారంట గతంలో కూడా, నాకు అది గుర్తుకు లేదు. నేను ఫస్ట్ టైం ఆయన చూస్తున్నాను అనుకున్నాను, ఎవరబ్బాని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఆ బ్లీచింగ్ పౌడర్ లో మైదా కలిపిన వ్యక్తి ఈయనే అని చెప్పారు. సో ఈయన ఫేమస్ సెలబ్రిటీ అనుకుని ఆయన కూడా నేను రానన్నాను, నెక్స్ట్ డిబేట్ కి పిలిస్తే సారీ చెప్పడానికి పిలుస్తున్నారన్న కూడా నేను రానన్నాను. కానీ రాగానే అపాలజీ చెప్పారు, చేతులు పట్టుకొని చెప్తున్నానమ్మా, నాకు మా ఇంట్లో వాళ్ళు నన్ను మాట్లాడటం లేదు, బికాస్ ఆ అమ్మాయిని అలా మాట్లాడటం కరెక్ట్ కాదని. నన్ననే కాదు సార్, ఎవరినైనా మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మేము దానికి తగినట్టు నీట్గా ఉండడం మా డ్యూటీ. అది ఏ పొజిషన్ అయినా, ఇప్పుడు డాక్టర్ అంటే డాక్టర్ లాగా ఉండాలి, నర్స్ అన్నాక నర్స్ లాగా ఉండాలి. ఒక ప్రొఫెషనల్ మంది స్పోక్స్ పర్సన్స్ కావచ్చు డిబేట్లలో, అంటే కీర్తన గారు డిబేట్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక క్రిటిసిజం చేసేవాళ్ళు, ఎలా ఉండేది అప్పుడు మీకు అసలు వైసీపీ? నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నేను వెంకటరెడ్డి అన్ననో లేకుంటే నాగార్జున యాదవ్ అన్ననో నేను ఎవరిని కూడా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆ రోజు మేము డిబేట్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు ఇయర్ ఫోన్స్ పక్కన పడేశాను. జెండా కూలీలు అంటున్నారు, మీ పార్టీకి ఒక అజెండా లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏ తీరు పట్టుకున్నా తీరుపోతే, ఎన్ని మాటలు అంటే వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంటే హెల్తీగా ఉండాలి డిబేట్. సినిమా డైలాగ్ కూడా చెప్పారు కదా, ఒక ఆడది రోజుకు పడుతుంది, 10 రోజులకు పడుతుంది, మొత్తానికి ఆడది మగవాడికి పడాల్సిందే అన్న డైలాగ్ కూడా వాడారు కదా. అది సినిమా వేరు, పొలిటికల్ లైఫ్ వేరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లైఫ్ లోకి వచ్చి పబ్లిక్ మీటింగ్స్ లో ఎలాంటి మాటలు మాట్లాడారో మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి, పిల్లల ముందర అమ్మఒడి పథకాలు ఇచ్చేటప్పుడు, లేదంటే నారు నీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఇస్ ఇట్ నెసెసరీ టు స్పీక్ ఆల్ దీస్ థింగ్స్? మీరు చెప్పండి. పిల్లల ముందర అది మాట్లాడు. మొన్న కడపలో ఒక ప్రోగ్రామ్ జరిగింది పిల్లలకి, ఎలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మేము. సో అది అవసరమా? రాజకీయాలకు వాళ్ళ వ్యక్తిగత జీవితం అవసరమా? మా ఇంట్లో మేము ఏం చేస్తున్నామో మీకు అవసరమా? మేము పొలిటికల్గా వచ్చినప్పుడు మేము కరెక్ట్గా ప్రజలకు సర్వీస్ చేస్తున్నామా లేదా, మమ్మల్ని ఎంచుకునే నియోజకవర్గాలు కరెక్ట్గా పరిపాలన అందిస్తున్నామా లేదా, అది కదా చూడాలి. ఈ వైసీపీ గవర్నమెంట్లో ఎవరైనా ఒక సబ్జెక్ట్ మీద ఒక 10 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేసి ధైర్యం ఉందా? మీరు చూశారు కదా ఎన్నో ఇంటర్వ్యూస్, మీరే ఎన్నో ఇంటర్వ్యూస్లో వాళ్ళు దొరికిపోయారని కూడా మీరు గమనించారు. ఒక 10 నిమిషాలు సార్ పలానా శాఖ గురించి, పలానా నియోజకవర్గం గురించి మాట్లాడేటట్టు పెడితే ప్రెస్ మీట్ అది బాగుండేది. రోజా గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం. ఈవెన్ ఇప్పుడు మాకు ఒక మీరు టార్గెట్ చేశారు కదా, ఎందుకు టార్గెట్ చేసాం? బీసీ గర్జనలు పెట్టేది, కాపు గర్జనలు పెట్టేది పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడానికి. రోజా గారు వాళ్ళ బాబున వాళ్ళ పాపన ఒక మాట అంటే, ఒక కారు గురించి అంటేనే ఏడ్ చేస్తున్నారు రోజా గారు. మీ సుమన్ ఇంటర్వ్యూలోనే ఏడ్ చేశారు ఆవిడ. నేను కారు కొన్నందుకు, కుమారస్వామి అన్న నన్ను హక్ చేసుకున్నందుకే నన్ను చీప్గా ట్రోల్స్ చేస్తున్నారు అని అన్నారు. సో అదే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉంటుంది కదా, అదే అఖిరానంద కూడా అట్లే బాధపడతాడు కదా, ఆద్య కూడా అలాగే బాధపడుతుంది కదా, అలాగే అన్న లెజ్వానా కూడా అట్లే బాధపడతారు కదా. సో అది మీ ఫ్యామిలీ ఎలాగో మా ఫ్యామిలీ కూడా అలాగే. నన్ను ఎన్ని ట్రోల్స్ చేయించారు, నా ఫొటోస్ మాఫింగ్ చేసి సైట్స్లో పెట్టినవి ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఇచ్చినవి ఉన్నాయి, అక్కడ
ఎన్ని కాల్స్, ఎన్ని ఫొటోస్ మాఫింగ్ చేసి మేము ఎంత బాధపడ్డాం. రీసెంట్గా మా ప్రభుత్వంలో కూడా చేశారు, మా ఫొటోస్ మాఫింగ్ చేసి పెట్టారు. సో మేము కంప్లైంట్స్ ఇచ్చాం. అందరూ బాధితులమే, ఎవరు దాన్ని సమర్థించట్లేదు. కానీ నువ్వు చేసేటప్పుడు నీకు తప్పు కనపడినప్పుడు మేము నీ మీద అటాక్ చేసినప్పుడు అది తప్పు కనిపించకూడదు అంటాను నేను, రోజా గారికైనా ఎవరికైనా. అందరూ బాధితులే కదా, అంటే గతంలో జరిగిన విషయాలపైన ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టి కేసులు బనాయిస్తున్నారు కదా, మీరేం కేసులు పెట్టలేదు ఎవరి మీద? కేసులు పెట్టాం, కనీసం ఇప్పుడు రవీంద్రనాథ్ గారు మీరు కేసు పెట్టారు, ఏం యాక్షన్ తీసుకున్నారు గత ప్రభుత్వం? ఆయన సారీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కేసు పెట్టలేదా? నేను ఇంకేం ఫాలో అప్ చేయలేదు, ఎందుకంటే బహిరంగంగా సారీ చెప్పారు బాస్ కూడా, దాన్ని ఇంకా అంత ఇగ్నోర్ చేసాం, మేమేం అంత పట్టించుకోలేదు. మేము ఇప్పుడు ప్రజాక్షేమంలో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, పాతను తవ్వుకునే పని అయితే మేము చేయట్లేదు. కొందరు విపరీత స్థాయిలో ట్రోలింగ్స్ చేసి అధ్యక్షులనే టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఖండించే ప్రయత్నం చేస్తున్నాం. నేను అది కూడా చెప్తున్నాను మీకు. రాజకీయాల గురించి ఇంత తెలిసిన మీరు ఎందుకు వచ్చారు అసలు రాజకీయాలకి? ఒక ఉన్నత కుటుంబంలో పుట్టారు, ఒక సైంటిస్ట్ వైఫ్ మీరు. నేను కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్ముతాను సార్, ఆయన్ని గౌరవిస్తారు. సో ఆయన వల్ల మార్పు వస్తుంది అని బలంగా నమ్మిన వ్యక్తిని. అలాగే కుటుంబంలో కూడా ఒక్క హస్బెండ్ ఒక్కటే ప్రోత్సహించిన వ్యక్తి. ఈ ఇరుపక్కల అత్తగారి ఇళ్ళలో కానీ అమ్మగారి ఇంట్లో కానీ ఎవ్వరు ప్రోత్సహించలేదు, ఓన్లీ సింగిల్ పర్సన్ ప్రోత్సహించారు. సో అప్పుడు చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఆయనే. కానీ వీళ్ళు బెదిరించే బెదిరింపులు, అమ్మాయిని ఇచ్చేసేస్తారు, అలా చేసేస్తారు. రాయలసీమ రాజకీయాల్లో బెదిరిస్తున్నారా? ఆ టైంలో మేము జస్ట్ జిల్లా కమిటీలో ఉన్నాను. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీక్స్ లో ఉన్నారు ఆ టైంలో. సో మాటే శాసనంగా అరెస్టులు, ఇబ్బందులు, ఎక్కడికక్కడ కట్టట్లు, దాడులు అన్నీ జరిగేవి. సో ఈ అమ్మాయిని వదిలేస్తున్నాం, అమ్మాయిని ఖచ్చితంగా చంపేస్తారు, అట్లా ఇట్లా అమ్మాయికి ప్రాబ్లం ఉంటుంది. అంటే మేము రాయలసీమ ప్రాంతం, కొంచెం బిజినెస్లు పాడు ఉంటాయి అమ్మ వాళ్ళకి, దాని మీద ఎక్కడ అటాక్ జరుగుతుందో, ఈ అమ్మాయి వల్ల అందరూ సఫర్ అవుతారని చాలా భయపడ్డారు. సో ఆన్ దట్ టైం నాకు కొంచెం గట్టిగా పట్టుకున్నాను నేను, లేదు మనం ప్రూవ్ చేసుకుంటే కదా. సో ఎప్పుడైతే పార్టీ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మేము స్టేట్ పొజిషన్స్లోకి వెళ్ళామో పార్టీ సెక్యూర్ చేస్తుంది మన బిడ్డని అన్న ధైర్యం ఫ్యామిలీలో వచ్చింది. సో ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఆన్ దట్ టైం అది నేను అంటున్నాను, అది మనం స్ట్రగ్లింగ్ లో ఉన్నప్పుడు మనకి ఎవరు సపోర్ట్ చేయరు, అప్పుడు మనమే ధైర్యం చెప్పుకుని ఆ రోజు నేను అందరూ వ్యతిరేకించిన, లేదు నేను నమ్ముకున్న సిద్ధాంతం కరెక్ట్, నేను ఫైట్ చేద్దామని నిలబడ్డాను. దేవుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాడు అనుకుంటాను. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి వివరించండి. నాన్నగారి పేరేమిటి? కృష్ణమూర్తి, అమ్మగారు విజయలక్ష్మి గారు. రాజంపేట, నందులూరు. సో అక్కడ హ్యాపీగా మాకు ఫార్మ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. సో వెల్ సెటిల్డ్. సంతానం మీరు? ఇద్దరు, తమ్ముడు నేను. తమ్ముడు ఏం చేస్తారు? తమ్ముడు సాఫ్ట్వేర్. మీ స్టడీస్ అంతా? నాది బీటెక్ డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అయింది. ఓకే. సో హ్యాపీగా మ్యారేజ్. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా కడప, నందలూరు కదా ఉండేది, కడపలో. కానీ తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు బాగా అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుందని కడపలో పెట్టి చదివించారు. నేను ఆఫ్టర్ మ్యారేజ్ నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? 2011లో డిగ్రీ కంప్లీట్ చేశాను. మీరు ఇక్కడ చేసుకున్నాను చిత్తూరు. పెళ్ళప్పుడు ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్ అయిపోయి డిగ్రీ చేస్తా ఉన్నాను. ఇంటర్లో ఏ గ్రూప్? సిఈసి. డిగ్రీ? బీకామ్. బీకామ్ పాస్ అయ్యారా? అయిపోయింది సార్. బీకామ్ ఆనర్సా జనరలా? జనరల్ చేశాను. అమ్మాయిలంతా బైపీసీ అది చేసేదో నర్సింగ్ పోలనో లేదంటే మెడిసిన్ చేయాలనో ఏజీబీఎస్ అనుకుంటారు కదా, బయట పంపే అంత థింకింగ్ అయితే ఎవరికి లేదు సార్. హ్యాపీగా మ్యారేజ్. రిచ్ ఫ్యామిలీ మీరు? అలా ఏం కాదు, వెల్ సెటిల్డ్. హ్యాపీగా మ్యారేజ్ చేసాం. ఒక సైంటిస్ట్ అబ్బాయి బాగా చూసుకుంటాడు, ఇంక మనకి ఎందుకు, మన పాప ఏం జాబ్కి వెళ్ళాలని. సైంటిస్ట్ ఇంటర్మీడియట్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆయన డిగ్రీ చేస్తున్నాను కానీ ఆయనకు నచ్చాను, ఆయన చేసుకోవాలనుకున్నారు. నచ్చారా? ఎక్కడ చూసారు? పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు చూశారు. సో ఈ అమ్మాయి మాకు నచ్చింది అనుకున్నారు, కావాలని చేసుకున్నారు. ఒక సైంటిస్ట్ ఒక పీజీ చేసిన అమ్మాయి, కనీసం డిగ్రీ పాస్ అయిన అమ్మాయినో ఒక బీఎస్సీ చదివిన అమ్మాయినో కోరుకుంటాడు. ఒక సైంటిస్ట్ వచ్చి డిగ్రీ ఇంకా ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని ఎందుకు నచ్చాడు? అది ఆయన అడగాలి. మా ఫ్యామిలీ ప్రపోజల్ వాళ్ళు వచ్చారు, చూశారు, నాకు పాప నచ్చింది అన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఈ అమ్మాయి కావాలనుకున్నారు, ఆ రోజు చేసుకున్నారు. హ్యాపీగా ఖచ్చితంగా ఈ అమ్మాయి కావాలని వాళ్ళు చేసుకున్నారు. నచ్చాడా లేదా? నచ్చారు సార్, చేసుకున్నాను. హ్యాపీగా లైఫ్ కంటిన్యూ అవుతుంది. ఇద్దరు సార్, ఇద్దరు పాపలు. పాప 7th, సెకండ్ పాప 3rd. ఒక పాప 7th, ఒక పాప 3rd క్లాస్. మీ హస్బెండ్ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ గాదంకి దగ్గర ఎన్ఆర్ఎల్ అని ఇక్కడ ఉంది, దాంట్లో చేస్తున్నారు. ఎస్సీగా ఉన్నారు ఇప్పుడు. మంచి లైఫ్, మంచి ఫ్యామిలీ లైఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.